ఉగ్రవాదం మీద దాడిలో హిందూ సంప్రదాయ విధానాన్ని పాటిస్తుంటాడు నరేంద్ర మోడీ. ఒకసారి మొన్ననే మన దగ్గర మామిడి గిరిధర్ గారు జాతీయవాద విశ్లేషకులు మాట్లాడిన పాయింట్లో ఈ స్పష్టత ఉంది. క్రిందసారి కూడా ఏదైతే మన సైన్యం మీద జరిగినటువంటి దాడి పఠాన్కోట్లో కావచ్చు, పహల్గామ్లో కావచ్చు, ఈ రెండు చోట్ల దాడి జరిగినప్పుడు, ఇదే పుల్వామాలా కానీ ఈ రెండు చోట్ల దాడి జరిగినప్పుడు అప్పుడు ఇట్లాగే ఏం చేయట్లేదు, 56 అడుగుల ఛాతీ ఏది, ఇట్లా అంగుళాల ఛాతీ ఏది, ఇట్లాంటివన్నీ స్టేట్మెంట్లు వచ్చినాయి. కానీ మనిషి చనిపోయాక దశదిన కర్మలు పూర్తయ్యాక ఆ తర్వాతన అవతల శత్రువు ప్రతీకారం తీర్చుకోవడం అన్నటువంటిది రాజుల కాలం నుండి సంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి అంశం. అదే చేసి చూపించారు అప్పుడు. ఇప్పుడు కూడా చూడండి, 13 రోజులు, 11వ రోజు దాటిన తర్వాతన అటాక్ జరిగింది. 14వ రోజు అనుకోవాలా, అంటే టైం చూసి ముహూర్తం ప్రకారం కొడుతున్నారు. అది కూడా మరణానికి సంబంధించినటువంటి అంత్యక్రియలు కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కొడుతున్నారు. ఇది లెక్క. ఈ లెక్క తెలుసుకునేటప్పటికి వాళ్ళకి ఈ పద్ధతులు తెలియదు కాబట్టి నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇది నెల తిరగకుండానే కూడా అనకూడదు, ఆ దశదిన కర్మలైనటువంటి వారం రోజుల్లోపు సమాధానం జరిగిపోతుంది.